నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. మాతృత్వం మంట కలిసింది. ఆడబిడ్డను కని నిర్మానుష్య ప్రాంతంలో విసిరేసిన వైనం నందిపేట మండల కేంద్రం రాజ్నగర్ దుబ్బా రెహిమానియా మస్జిద్ ప్రాంతం హనీ రెస్టారెంట్ వెనకాల ఖాళీ ప్రాంతంలో అప్పుడే పుట్టిన పసికందును కర్కశంగా మండుటెండలో విసిరేసి వెళ్లడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే మెయిన్ రోడ్డులో గల పాత హనీ రెస్టారెంట్ వెనకాల ఖాళీ ప్రాంతంలో పసికందును కర్కశంగా విసిరేశారు. స్థానిక చిన్నపిల్లలు క్రికెట్ ఆడదామని గేటుపై నుంచి ఆ నిర్మానుష్య ప్రాంతంలో వెళ్లేసరికి అక్కడ ఒక పసిగుడ్డు ఏడుపులు విని వెంటనే ఆస్ఫిన్ అనే బాలుడు వాళ్ల అమ్మానాన్నకు తెలపడంతో వెంటనే వాళ్ళు ఆ పసిగుడ్డును హాస్పిటల్ కు తీసుకెళ్లడం జరిగింది. అయినా పరిస్థితి విషమించడంతో ఆ హాస్పిటల్లో ఆ పసిగుడ్డు మరణించడం జరిగింది. నా పేరు ఇమ్రాన్. నందిపేటలో పనిచేస్తాను. సిలిండర్ కంపెనీలో. ఏడుంటావు? ఈ జియో ఆఫీస్ పైన ఉంటాను నేను. నాకు ఒక ఫోన్ వచ్చింది ఇంటి నుంచి. మా బాబు చూసి మా భార్య చెప్పాను ఒక పాప అక్కడ ఏడుస్తున్నాను కానీ నాకు ఫోన్ చేయగానే నేను వచ్చి చూసిన మొత్తం డస్ట్ అవి అంతా ఉండే పాప మీద. ఫస్ట్ అది అంతా క్లీన్ క్లీన్ చేసుకొని చక్కగా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిన. అక్కడి నుంచి ఏమో కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినావా? మీ భార్య నీకు ఫోన్ చేయడం వల్ల నువ్వు చూసినావు పోయి ఏడా చెత్త కుప్పల పడేసి వెనకాల గేట్ ఉంది, ఆ గేట్ లో పడేసి గేట్ వెనకాల పడేసిరా? వేరే రోడ్డు మీద లోపల గేట్ లోపల ఏడా పోలేదు ప్లాట్ అది అలా ప్లాట్ లోపల పడేసిరు. ఆడపాపనా మగ పాప? ఆడపాప. వెంటనే తీసుకొచ్చి కొద్దిగా పానం ఉన్న వరకు బతికిద్దాం, తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ పానం అయితే బతికిద్దాం, ఆడపాప అయితే మగ పాప అయితే ఏదో ఒక పానం అప్పుడే పడేసినట్టున్నారా? ఎంతసేపు అవుతుందో ఎండల చాలా చిన్న పిల్లలు ఉన్నారు. ఆ ఎండల పాప ఏడగానే ఒక టువాల పట్టుకొని నీడ ఇచ్చిర్రు పాపకు. నేను వచ్చిన దాకా ఆ తర్వాత నేను హాస్పిటల్ తీసుకొచ్చాను.